మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. తనకు పిల్లలే కావాలని తన యొద్దకే రావాలని నువ్వు మాత్రమే చెప్పాలని నువ్వు యేసుగా మారాలని పరమందు ఉన్న తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే. ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. చూపాడుగా ఆ తండ్రి రూపం నీ బ్రతుకు చూపాలిగా. ఆ యేసు రూపం పరమందు నీ తండ్రి పవిత్రం. యేసు రక్తంతో నువ్వు పవిత్రం. మరియ గర్భాన మనిషిగా పుట్టి యేసు మారాడు దైవంగా. వాక్యమును బట్టి మనము ఎదగాలి క్రీస్తు మార్గంలో దేవునిగా. వాక్యం ఎవరికి వచ్చునో వారు మాత్రమే దైవమని వాక్యాన్ని ఎవరు నేర్పించురో తండ్రి ప్రేముందని తెలుసుకో నేర్చుకో. పరమందు ఉన్న తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే. ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. దినములందే స్మరించు దేవునిని దుర్దినము రాకముందే. ముగించు తన పనిని నీ పిల్లలకు నేర్పు వాక్యాన్ని. దేవునికి ఇవ్వు గర్భ ఫలాన్ని. ఇవ్వవలసింది ఆస్తి కాదు అని వాక్యమని తెలుసుకోవాలి. ఇదే క్రైస్తవుని పని అని తెలుసుకొని ఇలా బ్రతికి మరణించాలి. మనుషులంతా చేయాలిది దేవుడిచ్చిన విధి. తనకివ్వబడిన పని పూర్తి చేసి చేరాలి తన సన్నిధి. తెలుసుకో నడుచుకో. పరమందు ఉన్న ఆ తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే. ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. కావాలని తన యొద్దకే రావాలని నువ్వు మాత్రమే చెప్పాలని నువ్వు యేసుగా మారాలని పరమందు ఉన్న తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే. ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. లెక్చరర్ గారైనటువంటి గౌరవనీయులు దైవజనులు పెద్దలు రవికుమార్ అన్నయ్య గారి కుటుంబ పక్షాన జరుగుతున్నటువంటి గృహ కూడికకి చేరువచ్చిన దైవజనులకు దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. ముందుగా కార్యక్రమానికి వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. మొదటగా
మన కళాశాల లెక్చరర్ గారైనటువంటి దైవజనులు రవికుమార్ అన్నయ్య గారిని వేదిక మీకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ముఖ్య వాక్యోపదేశకులు మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారైనటువంటి దైవజనులు కింగ్ మహేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మన కళాశాల లెక్చరర్ గారైనటువంటి దైవజనులు ఆనంద్ అన్నయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఒంగోలులో దేవుని పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనులు పెద్దలు ఆదిత్య అన్నయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి మొదటగా ఈరోజు ఈ గృహకూడిక ఏర్పాటుకు కారణమైనటువంటి రవికుమార్ అన్నయ్య గారి కుటుంబ నిమిత్తం క్షేమం నిమిత్తం ప్రార్థించవలసిందిగా మన సంఘ సహోదరి అంజమ్మక్క గారిని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. గృహ కూడికి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తండ్రి, స్తోత్రాలనైనా తండ్రి. ఇంతవరకు ప్రభువా మీరు మమ్మల్ని సజీవులుగా కాపాడి ప్రభువా నీ పాద సన్నిధిలోనైనా నిన్ను స్తుతించుకునే గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈ కూడికకు చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి, ఇలాగేనైనా మేమందరం కలిసినైనా తండ్రి నీ పనిలో ఉండేవారిగా ఉండుటకు మీ కృపను అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. ఈ సభను జరిగిస్తున్న నా తండ్రి రవణ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి, వారి కుటుంబం అంతా కూడా ప్రభువా మీ సన్నిధిలో ఉన్నందుకై మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, మేమందరం నాయన కుటుంబాల సమితంగా నా ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచేవారిగా ఉండుటకు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఇప్పుడు వాక్యం చెప్పుచుండగా నా తండ్రి నీ వాక్యం పైన నా తండ్రి మా హృదయం ఉంచి నా ప్రభువా మా హృదయంలోనైనా నీ వాక్యాన్ని బలపరచమని ఫలింపచేయమని మీ కృపను బట్టి మీ దయను బట్టి నా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని తీసుకొచ్చిన ప్రతి బిడ్డని బట్టి నీకు స్తోత్రంనైనా తండ్రి. ప్రతి కుటుంబంనైనా ప్రతి బిడ్డనైనా నీ సన్నిధిలోనైనా మోకాల్లోంచి నీ అందు భయభక్తులు కలిగి తండ్రి విశ్వాసంతోనూ నా ప్రభువా నమ్మకంతోనూ బ్రతికే కృపను మీరు దయచేయండి, సహాయం చేయమని మీ కృపతో మీరు నింపమని మరొకసారి నాయన అన్నయ్య కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మాకు ఇంత మంచి ఆత్మీయ అన్నయ్యలు ఇచ్చినందుకే మీకు స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్కరం నాయన నీ సన్నిధిలో నా తండ్రి మేమందరం ఐక్యమత్యంతో తండ్రి నీ పని చేసేవారిగా ఉండుటకు మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని మీ కృపతో మీరు నింపమని మీ కాపుదలు దయచేయమని ముందున్న ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమును బట్టి ఏడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి అంజమ్మక్క గారికి సంఘమంతటి తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే వాక్యపట్నం చదివి వినిపించవలసిందిగా సంఘ సహోదరి అనుషాన్ని కోరుకుంటున్నాం. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. గృహకూడికి కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేరిట నా వందనాలండి. వాక్యపఠనం చేసుకుందాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను.
థ్యాంక్ యూ. వాక్యపట్నం చదివి వినిపించినటువంటి సంఘ సహోదరి అనుషాకి మా హృదయపూర్వక వందనాలండి. అట్లాగే వాక్యానికి ముందుగా చెప్పబోతున్న వాక్యం నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా సంఘ సహోదరి భారతి గారిని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. గృహకూడికకు కూడి వచ్చిన వారందరికీ క్రీస్తు నామమున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గృహకూడికకు కూడి వచ్చిన తండ్రి, మీ పాదాల చెంత మరి ఇప్పుడు వరకు పాటలతో స్తుతించాం నాయన. మరి వాక్యం చెప్పబోతుండగా సహోదరునికి మంచి జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించి మీరు మంచి మాటలు మాకు తెలియజేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. విన్న మాటలు విడిచిపెట్టేవారు కాకుండా మేము వాటిని ఆలోచించి వాటి ప్రకారం నడుచుకునే బిడ్డలుగా ఉండాలని కృప చూపించమని, ఈ చిన్న మనవిలో తప్పులుంటే క్షమించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి వాక్య నిమిత్తమై ప్రార్థించినటువంటి సంఘ సహోదరి భారతి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్య వాక్యోపదేశానికి ముందుగా తొలి పలుకులుగా కొన్ని జ్ఞానయుక్తమైనటువంటి మాటలని తెలియజేయవలసిందిగా మన కళాశాల లెక్చరర్ గారైనటువంటి దైవజనులు జి ఆనందబాబు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి రవణ గారి కుటుంబ పక్షాన జరుగుతున్నటువంటి ఈ గృహ కూడికకు విచ్చేసినటువంటి గౌరవనీయులైన దైవ సేవకులకు, సంఘ సభ్యులైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు తండ్రి నీ మాటలు తెలియజేయడానికి సిద్ధపడుతుండగా మా మనోనేత్రాలు తెరచి తండ్రి విలువైన నీ మాటలను వివరించగలిగినటువంటి జ్ఞానమును, వివేకమును, బుద్ధిని నాకు ప్రసాదించమని, అలాగే తండ్రి వినుచున్న మాకు గ్రహింపగలిగినటువంటి హృదయాన్ని దయచేస్తారని ఆశిస్తూ యేసుక్రీస్తు వారి పేరటి ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి రవణ గారి కుటుంబ పక్షాన జరుగుతున్నటువంటి ఈ గృహ కూడికలో దేవుడు మన పట్ల జరిగించినటువంటి అమూల్యమైనటువంటి మేలులకు గాను దేవునికి కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుడు మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఒక కుటుంబాన్ని ఇచ్చి, ఆ కుటుంబంలో పిల్లల్నిచ్చి, వారి ద్వారా మనకు కలుగుతున్నటువంటి ఆనందం కానివ్వండి, మనము సంపాదించుకుంటున్నటువంటి ఆహారం విషయంలోనూ, ప్రతి విషయంలోనూ మనము కలిగి జీవిస్తున్నామంటే అది కేవలము దేవుడిచ్చినటువంటి కృప. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. లోకంలో బ్రతుకుతున్న వారి కంటే కూడా మనము ఎందుకు తెలివి కలిగిన వారమై అంటే దేవుని యందు భయము, భక్తి ఉండటం అనేది చాలా శ్రేష్టమైన విషయం అండి. ఎందుకంటే ప్రియులారా, ఒక కుటుంబంగా తండ్రి సక్రమంగా ఉంటే పిల్లలు కూడా సక్రమంగా ఉంటారు అంటారు లోకంలో. ఎందుకు? కుటుంబానికి యజమాని పురుషుడైతే తన ప్రవర్తన విషయంలోనూ ప్రతి విషయంలోనూ నమ్మకమైన వాడు అనుకోండి. ఒక గ్రామంలో దేనిని బట్టి లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏమంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎందుకు? మన నడవడిక కానీ,
మనం మాట్లాడే విధానం కానీ ఎదుటివాడికి నచ్చినప్పుడు మనము ఎదుటివారు మనకి స్నేహితులుగా మారిపోతారు. ఎందుకంటే ఎవరైనా సరే లోకంలో నీతిని అనుసరించి బ్రతికేటువంటి విషయాలలో చాలా గౌరవం ఉంటుందండి. ఆ గౌరవము అనేది మనకు తెలియపోవచ్చు, కానీ ఎదుటివారు మనం చూసి మాట్లాడుకుంటున్నప్పుడు మనల గురించి వాళ్ళు చాలా చక్కగా అనుసరిస్తున్నారు అనుకోండి, మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అది ఎవరికి ఘనత? దేవునికి ఘనత. కాబట్టి రవణ గారి కుటుంబ పక్షంలో జరుగుతున్నటువంటి కృతజ్ఞత కోడిక విషయంలో కూడా తను దేవునిలో ఉంటూ తన పిల్లలను దేవునిలో పెంచుతూ తన కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశం ఉంది చూసారా, చాలామందికి లేదండి. ఎందుకంటే త్రాగుబోతులుగాను తిరుగుబోతులుగా ఉంటున్న కుటుంబాలను మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, తండ్రి ఏమి చేయ కుమారుడు చూచునో తనే చేస్తాడు తప్ప తనంతటి ఏది చేయడు. అది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఎందుకంటే మన పిల్లలు మనం చెడు ప్రవర్తన నడుస్తూ ఉన్నాం అనుకోండి, మన కుటుంబం కూడా చెడు ప్రవర్తన వైపే దారితీస్తూ ఉంటుంది. లోకంలో ఇంకో సామెత కూడా ఉంటుంది. ఏమంటుంది తెలుసా? చెట్టు మంచిదైతే తన విత్తనాలు కూడా మంచిగా వస్తాయి. కాబట్టి దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి బ్రతకటం అనేది చాలా ముఖ్యం. అందుకనే భక్తుడైనటువంటి దావీదు గారు మహాచక్రవర్తి అయినప్పటికీ, తన పరాక్రమశాలి అయినప్పటికీ దేవుని విషయంలో ఎలాగూ కృతజ్ఞత కలిగి ఉన్నాడో 103వ కీర్తనలో మనం ఆలోచించగలిగితే, 103వ కీర్తన 1వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నిజంగా దేవుడు చేసిన ఉపకారం ఏదైనా ఉందంటే మన ఆరోగ్య విషయాలలో చిన్నవి ఉంటాయి మనకి, కానీ పెద్ద పెద్ద జబ్బులతో బాధపడే వాళ్ళు ఒకసారి గుంటూరు జనరల్ హాస్పిటల్కి కానివ్వండి, ఒంగోలు రిమ్స్కి కానీ వెళ్ళి మనం కానీ 1 గంట 2 గంటలు కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ మనం పరిశీలిస్తే మనకున్నటువంటి చిన్న రోగాలతో వాళ్ళకు వచ్చినటువంటి పెద్ద రోగాలతో పోల్చుకుంటే మనం ఎంత దేవునికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుందో. నిజంగా ఈరోజు నేను యూట్యూబ్లో చూశానండి, చిన్న పిల్లలకి వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? సంవత్సరంన్నర ఉంటుంది. కానీ వాళ్ళకు వచ్చేటటువంటి జబ్బులు ఎలాంటి అంటే, మెడిసిన్ కొనుక్కోవాలంటే 6 కోట్లు 7 కోట్లు 10 కోట్లు. ఏందో అసలు నాకు ఆశ్చర్యం వేసింది, ఇలాంటి జబ్బులు కూడా ఉంటాయి అనిపించింది. నిజంగా వాళ్ళ వయసు చిన్నదే, కానీ ఒక టీకా లాంటి వ్యాక్సిన్ అది కానీ వేస్తే కొన్ని రోజులు బ్రతకడానికి ఆస్కారం ఉంటుందంట. కానీ దేవుడు మనకు ఆయుష్నిచ్చి, నిజంగా అంటారు ఆరోగ్యవంతుడికి అనారోగ్యవంతుడికి ఎలా ఉంటుందంటే, ఆరోగ్యంగా ఉన్నవాడికి అనారోగ్యం యొక్క విలువ తెలియదు, వాడి బాధ తెలియదు. కానీ మనం అనారోగ్యం గురైన అనుకో ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనకు చేసిన మేలులు చాలా గొప్పవండి. నిజంగా ఈ చివరి రోజుల్లో దేవునికి థ్యాంక్స్ చెప్పటం అనేది, కృతజ్ఞత చెప్పటం అనేది చాలా గొప్ప విషయం. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట అంటాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పాలా. ఏ విషయంలో? ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పాలా. నిజంగా మనం పడుకొని ఉదయాన్నే లేచామంటే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మన ముందు ప్లేట్లో మంచి ఆహారం ఉందనుకోండి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఆహారం లేక చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆఫ్రికా దేశాలలో ఆహారం లేక మట్టి తినే వాళ్ళు ఉన్నారు. కానీ మంచి ఆహారం దేవుడిచ్చి, నిజంగా ఆలోచిస్తే పూర్వస్థితిని మనం ఆలోచిస్తే ఇప్పుడు మంచి బెటర్ పొజిషన్లో ఉన్నామనిపిస్తుంది. ఎందుకు? చాలా లేమిలో నుండి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు,
ధనవంతులుగా ఉండి లేమిలోకి వెళ్ళిపోయిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అలా చెల్లించాలంటే మనకేముండాలి? మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. అందుకనే దావీదు గారు అంటాడు, నీ వాక్యము ఏమై ఉన్నది? నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నదంట. అంటే మనం ఒక వెలుగులో జీవించాలి, ఒక వెలుగులో మనం నడవాలంటే ముందు మనకేముండాలి? మన హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే థ్యాంక్స్ చెప్తాం. మంచి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా మనకు 10,000 రూపాయలు సహాయం చేశారనుకో, దేవుళ్ళలాగా వచ్చి సహాయం చేసేవారు అంటాం. ఎందుకు? దేవుడితో ఎందుకు పోలుస్తున్నాము? ఆ ఇబ్బంది అలాంటిది కనుక. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నామంటే మన పిల్లల ఆరోగ్య విషయంలో కానివ్వండి, మన ఆరోగ్య విషయంలో కానీ, మనం చేసే పని విషయంలో కూడా, ప్రతి విషయంలో కూడా మనము దేవుణ్ణి అంటుపెట్టుకొని దేవునికి అనుకూలంగా మన బ్రతుకులు కానీ మనం సరిదిద్దుకుంటూ వాక్యాన్ని అనుసరించే బ్రతుకుని చూసారా, అది చాలా శ్రేష్టమైనది. ఉదయం ప్రసన్న అని చెప్పినట్టు వాక్యం వినడం ఒక ఎత్తు అయితే, విన్న వాక్య ప్రకారం ప్రవర్తించడం మరొక ఎత్తు. దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడంటే వాక్యాన్ని వినేవారిని కాదు, కానీ విన్న వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళే నీతిమంతులుగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఈ రక్షణను మరి మనం కొనసాగిస్తూ దేవుని విషయంలో ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుడిచ్చినటువంటి ఈ శాసనం ముందు చూసారా, ఈ వాక్యము, ఈ శాసనాలను అనుసరించి మనం కానీ బ్రతకగలిగితే దేవుడు ఉన్నటువంటి ఆ లోకంలో నిత్య జీవానికి మనము వారసులం కాగలం. కాబట్టి ఈ కుటుంబ పక్షాన జరుగుతున్నటువంటి ఈ కృతజ్ఞత కూడిక విషయంలోనూ రవణాల కుటుంబమే కాదు, ప్రతి కుటుంబం కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన ఈ జీవితంలో, మీరు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో మీకు ఇష్టానుసారంగా బ్రతకగలిగినటువంటి జీవితాన్ని మేమందరము నీకు ఇష్టలుగా బ్రతికి ఈ శ్రేష్టమైన జీవితాన్ని మీకు అర్పించి మా నడతల్లోనూ మా మాటల్లోనూ ప్రతి విషయంలోనూ తండ్రి నీకు కృతజ్ఞత కలిగి బ్రతికే వారిగా ఉండగలుగుటకు సహాయం చేయమని కోరుతూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తొలి పలుకులుగా ఈ భూమి మీద మన పుట్టుక కారణమైన దేవుడు ప్రతి క్షణము మనల్ని కాచి కాపాడుతూ మనల్ని ఎలా మన జీవితాల్లో మేలులు చేస్తున్నాడో, దేవుడు చేస్తున్నటువంటి ఈ మేలుకి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో అనే విషయాలను విశదీకరించినటువంటి మన పెద్దలు దైవజనులు ఆనందన్నయ్య గారికి సంఘం అంతటి తరపున నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే దైవజనులు నాగరాజు గారిని సభావేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్య వాక్యోపదేశానికి ముందుగా చెప్పబోతున్న వాక్యం నిమిత్తం ప్రార్థించవలసిందిగా ఒంగోలులో సేవ జరిగిస్తున్నటువంటి దైవజనులు ఆదిత్య అన్నయ్య గారిని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. క్రీస్తునామమున మరి కుటుంబ ప్రార్థనకి చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. చాలా రోజుల తర్వాత మీ అందరిని చూడడం చాలా ఆనందంగా ఉంది. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకం ఉందన్న మా తండ్రి, ఇదిగో నాయన, గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాటి రక్షించి ఈ సంవత్సరపు చివరి దినాలలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు మా యొక్క కుటుంబాల్లో మా ప్రతి విషయాల్లో తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం.
ఇదిగో తండ్రి ప్రభా చేరి వచ్చిన ప్రతి బిడ్డ నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో అన్నయ్య గారి కుటుంబం కృతజ్ఞత కూడికగా మరి పెట్టుకొని ఉంటుండగా మరి కుటుంబానికి కావాల్సినటువంటి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నీకు బిడ్డ నిలబడి మరి వాక్యాన్ని అందించబోతుండగా తోడుగా ఉండండి. మంచి జ్ఞానయుక్తమైన మాటలను మాకు అందించిన కృపను చూపించండి. ఇదిగో తండ్రి ప్రభా, ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండండి. చెప్పబడే ప్రతి మాట మా హృదయమైన పలక మీద వ్రాసుకుని ఆ ప్రకారం మా జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకు సాగి వెళ్ళే కృపను చూపించండి. ఆయన సమస్తాన్ని కృపాస్తులకు అప్పచెప్పుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్ఠ నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షులకి వందనాలు. ప్రార్థించినటువంటి ఆదిత్య అన్నయ్య గారికి మా హృదయపూర్వక వందనాలండి. ఈనాటి ఈ గృహ కూడికలో ముఖ్య వాక్య సందేశాన్ని అందించడానికి ఇచ్చేసినటువంటి మన పెద్దలు దైవజనులు మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారైనటువంటి కింగ్ మహేష్ గారికి తన అమూల్యమైనటువంటి వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా సమయాన్ని అప్పగించుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ తలలో వంచండి. మోకరించగలిగిన వారు మోకరించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవ, గడిచిన కాలమంతా తండ్రి మీరు ఎక్కల చోటును మమ్మల్ని భద్రపరచి ఆయుష్నిచ్చారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ తండ్రి, నేటి దినాన మీ పిల్లలుగా సంఘముగా తండ్రి రవణయ్య గారి కుటుంబ పక్షమున మరి ఏర్పాటు చేయబడిన ఈ కృతజ్ఞతా కూడికలో తండ్రి మేమంతా కూడుకున్నాం తండ్రి. ఏ మాటలైతే మీ పిల్లలకు చెప్పాలనుకుంటున్నానో మరి ఆ మాటలు, మీ మాటలు సవివరంగా అర్థవంతంగా మీ పిల్లలకు చెప్పులాగున సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని నాకు అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలు కూడా కేవలం వినడానికి మాత్రమే పరిమితం కాక విన్న మాటలను బట్టి ఆలోచించి గ్రహించి వారి మనసులను మార్చుకునే ధన్యతను వారికి అనుగ్రహించమని వేడుకుంటూ మా ఈ చిన్ని మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. రవణయ్య గారి కుటుంబ పక్షమున మరి ఏర్పాటు చేయబడినటువంటి గృహ కూడిక లేదా వారి గృహము తరపున ఏర్పాటు చేయబడిన కృతజ్ఞతా కూడికకు విచ్చేసిన వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియులరా, మరి ప్రారంభంగా తొలి పలుకులుగా కొన్ని అమూల్యమైన సంగతులను మనం ఆలోచించాం. ఈరోజు మనిషి బ్రతికి జీవించగలుగుతున్నాడు, చలించగలుగుతున్నాడు అనంటే మనిషిని ప్రతి క్షణం బ్రతికిస్తున్నవాడు దేవుడే. ఇది ముమ్మాటికి నిజం. భోజనం లేకుండా కొన్ని రోజులు బ్రతకొచ్చు మనిషి. దాహానికి నీరు లేకుండా కొన్ని గంటలు బ్రతకొచ్చు. కానీ ప్రతి క్షణం మనిషి బ్రతకడానికి ప్రతి నిత్యం అవసరమైనటువంటి గాలి, అందులో ఎక్కువ భాగం నైట్రోజన్ ఉంటే మనకు అవసరమైన ఆక్సిజన్ తక్కువ మొత్తంలో ఉంది. ఈ ఆక్సిజన్, ఈ ప్రాణవాయువు మనిషి బ్రతకడానికి అవసరం. మరి ఈ ప్రాణవాయువుని ఇస్తున్నది ఎవరు? దేవుడు. అంటే ఇలా ఆలోచిస్తూ వెళితే మనిషి ప్రతి నిత్యం బ్రతకగలుగుతున్నాడు అనంటే మనిషి బ్రతికే ప్రతి క్షణం వెనుక కూడా ఎవరి దయ ఉందయ్యా అంటే దేవుని దయ ఉంది. నిజంగా మరి ఆయన మన జీవితాలలో చేస్తున్న మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని విలువైన సంగతులను తెలియచేసిన మరి ఆనందన్నయ్య గారికి మరి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులరా, మరికొద్ది నిమిషాలు ఒక ఆలోచనాత్మకమైనటువంటి సంగతిని మనం ఆలోచిద్దాం. పరలోక రాజ్య ప్రవేశానికి ఎవరు ముందున్నారు? పరలోక రాజ్య ప్రవేశానికి ఎవరు ముందున్నారు? ఎందుకు వాక్యం చెప్పేటప్పుడు ఒక టైటిల్ ముందు పెట్టి మనం మాట్లాడుకోవాలి? ఎప్పుడు కూడా ఒక విషయాన్ని నేను మీకు చెబుతూ ఉంటాను.
మనం ఒక టైటిల్ పెట్టి మాట్లాడుతున్నాము అని అంటే ఇక్కడ వచ్చి కూర్చుని నిలబడి లేదా 4 మాటలు మాట్లాడి 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక అంశాల పద్ధతిగా ఎందుకు దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నాము అని అంటే పిల్లరా, మరి బైబిల్ అనేది 66 పుస్తకాలుగా 1189 అధ్యాయాలతో చూడడానికి చాలా చిన్న గ్రంథంగా మనకు అనిపించవచ్చు. కానీ దాన్ని ఆలోచిస్తూ పరిశీలిస్తే పరిశోధిస్తే మన జీవితకాలం సరిపోదు. సత్యాన్ని వెలికి తీస్తూ కూర్చుంటే సత్యం వస్తూనే ఉంటుంది. మరి ఈ మహాజ్ఞాన గ్రంథంలో మహాసముద్రమైనటువంటి ఈ అపారమైన జ్ఞానంలో ఒక రోజు ఒక రాత్రి అది 1 గంట మనం ఎంతవరకు ఆలోచించగలము అని అంటే మహా అయితే మహాసముద్రంలో నీటి బుట్టంతా. కనుక అంశాల పద్ధతిలో మన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆలోచించడానికి వెనుక కారణం ఇది. ఇప్పుడు పాఠశాలకు మన పిల్లలను పంపిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు వచ్చి విద్యార్థికి పాఠాలు బోధించడం ప్రారంభించినప్పుడు పాఠం పేరు అనౌన్స్ చేసిన తరువాతే పాఠంలోనికి వెళతాడు. ముందు మోటివేట్ చేస్తాడు, ప్రేరణ, ఉన్మీకీకరణ అంటారు. ఆ తరువాత పాఠం పేరు అనౌన్స్ చేస్తాడు. ఆ తరువాత మాత్రమే పాఠంలోకి ఎంటర్ అవుతాడు. ఎందుకు? పాఠం పేరు అనౌన్స్ చేయకుండా పాఠంలోకి ఎంటర్ అయిపోవచ్చుగా. కానీ ఎందుకు పాఠం పేరు అనౌన్స్ చేసిన తరువాత మాత్రమే పాఠంలోకి ఎంటర్ అవుతున్నాడు అని అంటే పాఠం పేరు అనౌన్స్ చేయకపోతే ఆ 40-45 నిమిషాల పీరియడ్లో విద్యార్థి ఏం వింటున్నాడో, దేనికోసం వింటున్నాడో, ఏం వింటున్నాడో ఒక స్పష్టమైన అవగాహన విద్యార్థికి ఉండదు. అందుకే పాఠం పేరు అనౌన్స్ చేసిన తరువాత మాత్రమే ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తాడు, ఆ పాఠంలోనికి వెళతాడు. అలానే ఈ 40 లేదా 45 నిమిషాలలో మనం ఏం వాక్యాన్ని ఆలోచిస్తున్నాం, దేని గురించి ఆలోచిస్తున్నాం, దేని గురించి మనం ఆలోచించబోతున్నామనే ఒక స్పష్టత అవగాహన కూర్చున్న మీలో లేనప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న సేవకుడు కాపరి ఏం మాట్లాడుతున్నాడు అన్న దానిపై ఒక స్పష్టమైన అవగాహన మీకు ఉండదు. అందుకని ఒక స్పష్టమైన అవగాహన మీకు రావడం కొరకే మరి పాఠం పేరును ముందు మనం అనౌన్స్ చేయడం జరుగుతుంది. పరలోక రాజ్య ప్రవేశానికి ఎవరు ముందున్నారు? ప్రియులరా, ఈరోజు మనుషులు అనుకుంటున్నారు ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నారు. ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నాడు. జననానికి మరణానికి మధ్య ఉన్నటువంటి ఈ జీవిత కాలంలో ఇదే శాశ్వతం అనుకుని ఈ 60-70 ఏళ్ల జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అని విస్తృతమైన ఆలోచనలు చేస్తూ ఈ 60-70 ఏళ్ల జీవితానికి తన జీవితమంతా కూడా త్యాగాన్ని చేస్తున్నాడు. అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషుల యొక్క జీవన శైలి, వారి బ్రతుకుతున్న బ్రతుకు విధానం లేదా వారి బ్రతుకు యొక్క తీరుతెన్నులు మనం ప్రవర్తిస్తున్నప్పుడు పరిశీలిస్తున్నప్పుడు మనకేమర్థం అవుతుంది అని అంటే ప్రతి మనిషి ఆలోచించే ఆలోచన ఏంటంటే ఈ లోకం శాశ్వతం, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఈ 60-70 ఏళ్ల జీవితంలో ఎలా సుఖంగా బ్రతకాలి అని మనిషి తన జీవితాన్ని ఈ 60-70 ఏళ్ల జీవితాన్ని దేనికి ధారపోస్తున్నాడు, దేనికి త్యాగం చేస్తున్నాడు అని అంటే ఈ 60-70 ఏళ్ల చిన్న జీవితంలో జానెడు పొట్టను నింపుకోవడం కోసం, దానికి పట్టెడు అన్నం పెట్టుకోవడం కోసమే మనిషి ధారపోస్తున్నాడు. ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నాడు. మరి ఈ లోకం శాశ్వతమా అంటే లేదండి, ఈ లోకం యాత్ర చేసే కాలం. ఈ లోకంలో మన జీవిత కాలం ఏంటి? యాత్రాకాలం. అందుకే ఆదికాండము 47వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 47వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. ఆదికాండము 47వ అధ్యాయం 8వ వచనం. ఏమండి, యేసోపు గారి సందర్భం, తన జీవితం మీ అందరికీ తెలుసు. యాకోబు గర్భవాసమున వచ్చినటువంటి కుమారులలో యాకోబు ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు అనంటే కనిష్ఠుడైన యేసోపును ప్రేమించాడు. యేసోపును ప్రేమిస్తుంటే అది చూసి అన్నలు తట్టుకోలేక యేసోపును చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పిల్లరా, మరి మధ్యలో యేసోపును ప్రేమించిన ఒక సహోదరుడు ఒక ఆలోచన వారికి ఇచ్చి యేసోపును కాపాడడానికి ప్రయత్నం చేయడం,
ఆ తర్వాత యేసోబుని చంపితే మనకొచ్చే లాభం ఏంటి, అదే అటు మార్గమున వెళుతున్న మిద్యానీయులకు అమ్మేస్తే కొంత సొమ్ము మనకు వస్తుంది కనుక వారికి అమ్మేద్దాం అని ఒక ఆలోచన ఎందుకు ఇచ్చాడు అని అంటే, అతన్ని చంపడం ఇతనికి ఇష్టం లేదు, కాపాడుకోవాలనే తపన. మొత్తానికి ఆ ఆలోచన కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, ఆ తర్వాత అటుగా మార్గం మధ్యలో పోతున్న మిద్యానీయులకి యేసోపుని అమ్మడం, వాళ్ళు వెళ్ళి ఐగుప్తులో అతన్ని అమ్మేయడం, ఆ తర్వాత చిన్నగా అలా ఫరో దగ్గరికి వెళ్ళిపోవడం, ఆ తరువాత ఫరో దగ్గర ఒక సముచిత స్థానాన్ని యేసోపు పొందుకుంటాడు. అయితే ఆ యేసోపుతో ఫరో అనే మాట ఏంటంటే, నీ జనులు లేకపోతే నీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి మీరు మీ ప్రజలంతా ఈ దేశంలోనే కాపురం ఉండండి అనగానే యేసోపు తన తండ్రిని, తనతో ఉన్నటువంటి బంధువర్గాలను వీళ్ళందరినీ కూడా పిలుచుకుని వచ్చిన తరువాత ఐగుప్తులో ఫరో ముందు తన తండ్రి అయినటువంటి యాకోబును నిలబెట్టాడు. అలా నిలబెట్టినప్పుడు యాకోబుతో మాట్లాడుతున్న మాట ఇప్పుడు చదవండి. 47వ అధ్యాయం 8వ వచనం. ఫరో అడుగుతున్నాడు యాకోబుని, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు అంటున్నారు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. చాలండి. ఫరో అడుగుతున్నాడు, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని, నీ వయసు ఎంత అని ఫరో యాకోబుని అడుగుతున్నప్పుడు యాకోబు గారు ఏం చెప్పాలి? నేను జీవించిన సంవత్సరములు ఇన్ని, లేదా నా వయసు ఎంత అని చెప్పాలి. కానీ యాకోబు గారు ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ? నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 అంటున్నాడు. అంటే ఫరోకు తెలియని ఒక విజ్ఞానపు సంగతిని ఇక్కడ యాకోబు పరిచయం చేస్తున్నాడు. ఫరో అనుకుంటున్నాడు ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నాడు, ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్న ఆ ఫరోకు ఏమండి యాకోబు గారు తెలుపుతున్న జ్ఞానం ఏంటంటే, ఈ లోకం శాశ్వతం కాదండి, నేను జీవించిన సంవత్సరములు అనడానికంటే కూడా నేను యాత్ర చేసిన సంవత్సరాలు అని అంటాను అని అన్నాడు. ఏమండి అలానే పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఇందాక వాక్య పట్టణంలో చదువుకున్నాం కదండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం కూడా ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. చాలండి. ఏమంటున్నాడు? మీరు పరదేశులను యాత్రికులు. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట పేతురు గారు? ఏమండి పేతురు గారు ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? తన దేశంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, తన ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఈ దేశస్థులం కాదు, మనది ఈ దేశం కాదు, ఈ లోకం కాదు, ఇది కాదు శాశ్వతం, మనం ఈ లోకానికి యాత్రకు వచ్చాం. అందుకే మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. పరదేశులను యాత్రికులు అంటే ఈ లోకం మనది కాదు, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అంటే యాత్ర చేయడానికి వచ్చాం. అయితే మనిషి జనన మరణాల మధ్య ఉన్నటువంటి ఈ కాలం యాత్రాకాలం అయితే, ఈ యాత్రాకాలానికి గమ్యస్థానం ఏంటి? ఈ యాత్రాకాలం యొక్క ముగింపు స్థాయి ఎక్కడ, ముగింపు స్థానం ఎక్కడ అనంటే ఏమండి, పరలోకం నుండి తండ్రి దగ్గర నుండి ఈ లోకానికి వచ్చిన మనం కొన్ని సంవత్సరాలు ఆయుష్కాలాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు ఈ భూమి మీద. అది 30, 40. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ప్రసాదించాడో ఆ ఆయుష్కాలం మన యాత్రాకాలం. ఈ యాత్రాకాలాన్ని ముగించుకున్న తర్వాత మనిషి మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికి వెళ్ళాడు? మరొక లోకానికి వెళ్ళిపోవాలి. ఏమండి, మనిషి యొక్క ఈ యాత్రాకాలానికి ముగింపు దశ ఏంటి అనంటే పరలోకం. ఏంటి? పరలోకం. నరులారా తిరిగి రండని పిలచుచున్నాడు. తండ్రి దగ్గర నుండి వచ్చిన మనల్ని మరలా తండ్రి పిలుస్తున్నాడు. తిరిగి రండి, తిరిగి రండి అని ఎప్పుడు ఉపయోగిస్తామండి పదం? తిరిగి రండి అని ఎప్పుడు అంటాం? మన దగ్గర నుండి వెళుతున్నప్పుడు ఏమండి మీరు మరలా రండి, మీరు మరలా తిరిగి రండి అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. అంటే పరలోకంలో తండ్రి దగ్గర నుండి ఈ లోకానికి వచ్చిన మనలకు దేవుడిస్తున్న ఇన్విటేషన్, నరులారా తిరిగి రండి. అంటే ఈ యాత్రాకాలము యొక్క ముగింపు దశ ఏంటి అనంటే పరలోకం. అయితే ఈ పరలోకం చేరుకునే క్రమంలో ముందు వెనుక అనేది ఉంటుందట. ఇదేంటండి?
మామూలుగా ముందు వెనుక అనే ఈ ప్రస్తావన మనం ఎక్కడ చూస్తాం? ఒక వరుసలో ప్రజలందరూ నిలబడినప్పుడు ముందెవరున్నారు, మనం ఎక్కడున్నాం, మన వెనక ఎవరున్నారు, చిట్ట చివరన ఎవరున్నారు, ఇవన్నీ కూడా ఎక్కడ, ఈ పదాలన్నీ కూడా ఎక్కడ మనం ఉపయోగిస్తాం? ఒక వరుస క్రమంలో ఉన్నప్పుడు, క్యూలో ఉన్నప్పుడు మనం ఈ పదాలను ఉపయోగిస్తాం. అయితే పరలోకానికి వెళ్ళే క్రమంలో కూడా ముందు వెనుక ఉన్నదట. ఇంతకీ ఏంటా ముందు వెనక? అసలు ఈ ప్రస్తావన ఎక్కడుంది అని అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఏమండి? మత్తయి సువార్త, క్షమించండి, మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చూడండి ప్రియులారా. మార్కు సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే పైన 28వ వచనంలో శాస్త్రులు, యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నారు. శాస్త్రులలో ఒకడు వచ్చి, 28వ వచనం, వారు తర్కించుట విని ఆయనకు వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగిను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఏమండి? శాస్త్రులలో ఒక శాస్త్రం వచ్చాడట. యేసుక్రీస్తు వారు తర్కిస్తున్నాడు. ఆ తర్కించుట విని వాళ్ళందరికీ, వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం బాగుగా చెబుతున్నాడని గ్రహించి ఇతను కూడా ఒక ప్రశ్న రైజ్ చేశాడు. యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడిగారు. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి చెప్పు ప్రభు అన్నాడు. అందుకు యేసుక్రీస్తు వారు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఫస్ట్ ప్రియారిటీ. ఈ వాక్య సారాంశం అంతా కూడా ఏంటంటే, నీ మనసులో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలన్నాడు? నీ దేవునికి. ఆ తరువాత నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి అన్నాడు. ఇది 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞల కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేమి లేదు అని అన్నాడు. అంటే ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞలు ఈ 2. అయితే ఆ తర్వాత 31వ వచనం ఇప్పుడు 32వ వచనం ఇప్పుడు చూడండి. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. ప్రియులారా, జనరల్గా సువార్తలన్నీ మీరు చదవండి. యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన బోధ చేస్తున్నప్పుడు ఎన్నో అభ్యంతరాలను లేవనెత్తేవారిగా మనకు కనబడుతుంటారు. శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, సద్దుకయ్యులు కావచ్చు, వీళ్ళంతా కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించేవారే, అంగీకరించేవారు కాదు, వ్యతిరేకరించేవారే. కానీ ఈ శాస్త్రి యేసుక్రీస్తు వారి మాటను అంగీకరించడమే కాదు, మరలా ఏమంటున్నాడు చూడండి, 33 మరలా చదవండి. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికము. ఇక్కడ ఒక విషయాన్ని వెల్లడి చేస్తున్నాడండి. దేవుణ్ణి ప్రేమించడమైనా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడమైనా, రెండిటిలో కామన్గా మనకు కనబడుతుంది ఏంటంటే ప్రేమ. ప్రేమ. ఇక్కడ ఈయన వెలుబుచ్చుతున్నటువంటి ఆ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి మాటను అంగీకరించడమే కాకుండా సర్వాంగ హోమములన్నిటికంటే, బలులన్నిటికంటే ఈ ప్రేమ అనేది అధికం అన్నాడు. ఏంటి? ప్రేమ గొప్పది అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, మీరిచ్చే కానుకల కంటే, మీరిచ్చే అర్పణల కంటే, మీరిచ్చే హోమముల కంటే, సర్వాంగ హోమముల కంటే, అర్పణల కంటే, బలుల కంటే, వీటన్నిటికంటే గొప్పది ఏంటయ్యా అంటే ప్రేమ అంటున్నాడండి. నిజంగా ఈ విషయాన్ని తెలుసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ అండి అతనికి. ఏమండి? అలా చెబుతున్న ఇతనితో ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో ఒకసారి 34వ వచనం చూడండి పిల్లలు. 34వ వచనం. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని.
దేవుని రాజ్యమునకు దూరముగా లేవని. ఏమండి, జనరల్గా అయితే ఏం మాట్లాడాలి? నీవు మాట్లాడిన మాట మంచిది, చాలా గొప్ప సంగతి చెప్పావు, నీవు దేవుని రాజ్యమునకు వారసుడవవుతావు అనాలి. లేదా దేవుని రాజ్యమునకు నీవు హక్కుదారుడు అవుతావు అనాలి. కానీ అక్కడ ఏమంటున్నాడు? నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అంటే దేవుని రాజ్యానికి దూరముగా లేవు అంటున్నాడంటే దగ్గరగా ఉన్నాడనే కదా అర్థం. దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నాడా అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి దగ్గర దూరం ఉంటాయా? ఏమంటే యేసుక్రీస్తు వారేమైనా అనాలోచితనంగా మాట్లాడతాడా? ఆలోచన లేకుండా ఏమైనా మాట్లాడతాడా? ముందు వెనక తెలియకుండా తన నోటికొచ్చిందల్లా మాట్లాడతాడా? యేసుక్రీస్తు వారు మాట్లాడారు అని అంటే దానికి ఒక బలమైన కారణం ఉంటుంది, బలమైన కారణం ఉంటుంది. పరలోక రాజ్యమునకు నీవు దూరముగా లేవు అంటున్నాడంటే పరలోక రాజ్యానికి చాలా దగ్గరగా ఉన్నాడట. ఎవరు? ఈ శాస్త్రి. ఇప్పుడు ఏమంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనానికి రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం చదవండి ప్రియులారా. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, సొంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకంటే ముందుగా అంటున్నాడు, ముందుగా అంటున్నాడు అంటే పరలోక రాజ్య ప్రవేశానికి ఎవరు ముందు వెళతారు, ఎవరు తర్వాత వెళతారు? పరలోక రాజ్య ప్రవేశానికి మనం ముందున్నామా వెనకున్నామా అని జాగ్రత్తగా ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే మరలా చదవండి మాట. యేసు సొంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురు. ఇదేంటండి ఎంత షాక్ ఇచ్చేసాడంటే యేసుక్రీస్తు వారు. సొంకరులట వేశ్యలట మనకంటే ముందు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారట. సొంకరులు అంటే ఎవరు? పన్ను వసూలు చేసేవారు. ప్రభుత్వం విధించిన పన్నును ప్రభుత్వం విధించినంత కాక అంతకు 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు వారికి నచ్చినంత ప్రజల దగ్గర నుంచి దోచుకునేవాళ్ళు సొంకరులు. అప్పటిలో వారు చేస్తున్న ఈ క్రియను బట్టి వారందరినీ కూడా ఏమనేవారు అంటే పాపులు అనేవారు. సొంకరులు అంటే ఎవరు? పాపులు అనేవారు. ఆ తర్వాత వేశ్యలు. వేశ్య అంటే వ్యభిచారం. వ్యభిచారం చేసేవారు పాపులు. వీళ్ళు పరలోక రాజ్యానికి ముందెళ్ళిపోవడం ఏంటి? యేసుక్రీస్తు వారేమైనా మతి చెలించి మాట్లాడుతున్నాడా? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు తన ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు తన వెంట వస్తున్న జన సమూహాన్ని చూసి యేసుక్రీస్తు వారి అన్నలు లేదా క్షమించండి సహోదరులు, యేసుక్రీస్తు వారి సహోదరులు అంటున్న మాట ఏంటంటే అతనికి మతి చెల్లించింది. అంటే యేసుక్రీస్తు వారి తరువాత మరియ గర్భవాసమున వచ్చిన వారికి కూడా యేసుక్రీస్తు వారి జ్ఞానం ఏంటో అర్థం కాలేదు. ప్రియులారా, యేసుక్రీస్తు వారేమన్నా వారన్నట్టుగా మతి చెల్లించి మాట్లాడుతున్నాడా? ఒకవేళ యేసుక్రీస్తు వారు మతి చెల్లించి మాట్లాడేవాడైతే ఈరోజు కాలానికి మధ్యవర్తి ఎలా అవుతాడు? ప్రపంచమంతా గుర్తించదగిన స్థాయిలో ఎందుకుంటాడు? లేదంటే యేసుక్రీస్తు వారు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే దీని వెనకేదో ఒక బలమైన కారణం ఉండాలి. ఏమంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్, ఒక బలమైన కారణం ఏదో ఉంది. ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు? అసలు దీని వెనక భావం ఏంటి? ఇక్కడ మాటను చదివి వేశ్యలు సుంకరులు పరలోక రాజ్యంలో మీకంటే ముందు వెళతారు అనంటే దాని అర్థం వ్యభిచారం చేసే వాళ్ళంతా వెళతారనా? పాపులందరూ వెళతారనా? అసలు పరలోకంలో పాపానికి చోటుందా? పరలోకంలో పాపం చెయ్యాలనే ఆలోచన వచ్చింది. దేవుని సింహాసనాన్ని అధిష్ఠించాలని ఒక ఆలోచనకే ఏమండి అపవాదిని ఎక్కడికి తోసేశాడు? పరలోకం నుండి పాతాళానికి తోసేశాడు. పరలోకంలో పాపానికి చోటు లేదు. పరలోకంలో పరిశుద్ధులే ఉండాలి. మరి అటువంటి ఆ పరిశుద్ధమైన ఆ స్థలములో సొంకరులేంటి, వేశ్యలేంటి, వీళ్ళు పరలోక రాజ్యానికి ముందెళ్ళిపోవడం ఏంటి? దీని అర్థం ప్రియులరా,
వ్యభిచారం చేసేవారు, పాపులు పరలోక రాజ్యానికి ముందు వెళతారని కాదు. దీని వెనక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అనంటే, భక్తిలో, విశ్వాసంలో సుంకరుల కంటే, వేశ్యల కంటే మన భక్తి చాలా తక్కువ స్థాయిలో ఉందని చెప్పడానికి ఈ పదప్రయోగం చేస్తున్నాడండి ఇక్కడ. ఈ పదప్రయోగం కొంతమంది బైబిల్ చరిత్రలో ఒక సుంకరిని, ఒక వేశ్యను నేను మీకు చూపించి ముగిస్తానండి, టైం అయిపోయింది. ముందుగా లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి పిల్లారా. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం. ఏమండి? లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని తాము నమ్ముకొనిన ఇతరులను తృణీకరించుచు. ఏమండి? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఎవరితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారి ఉపమానాన్ని? కొంతమందట మేమే నీతిమంతులం అనుకుని తమను తాను ఓవర్ కాన్ఫిడెన్స్లో ఫీల్ అయిపోయి ఇతరులను తృణీకరిస్తున్నారట. ఆ ఇతరులను తృణీకరించే వారితో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెబుతున్నాడు. ఇప్పుడు చదవండి. ఏంటా ఉపమానం? ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఏమండి? యేసుక్రీస్తు వారు మోమాటము లేని బోధ చేస్తున్నాడు. తామే నీతిమంతులమని తమ్మును తాము ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంచుకుంటూ ఎవరైతే ఇతరులను తృణీకరిస్తున్నారో వారితో డైరెక్ట్గా ముఖాముఖిగా ఒక ఉపమానం చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. అదేంటంటే, ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి, 2 కూడా దేవాలయం దగ్గరికి వచ్చారట. వచ్చిన తర్వాత ఈ పరిసయ్యుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? పరిసయ్యుడు అంటే ఎవరు? యూదులలోనే పునరుత్థానం ఉందని నమ్మే తెగను పరిసయ్యులు అంటారు. అదే యూదులలో పునరుత్థానం లేదని నమ్మే తెగను సద్దుకయ్యులు అంటారు. ఇందులో మరి పరిసయ్యుడు అంటే పునరుత్థానం ఉందని నమ్మేవాడే. అలా నమ్ముతున్న ఇతను దేవాలయంలోకి వచ్చేమని ప్రార్థన చేస్తున్నాడు. మరలా చదవండి అది. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు అంటున్నాడు. దేవా, నేను దొంగను కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని అంతకంటే కాదు, ఈ సుంకరిలాగా పాపిని కూడా కాదంటున్నాడు. అతను చెబుతున్న మాటల్లో వాస్తవం ఉందంటారా, అవాస్తవం ఉందంటారా? వాస్తవమే చెబుతున్నాడు. వాస్తవమే చెబుతున్నాడు కానీ చెప్పే విధానం సరైనది కాదు. దేవుని దగ్గర నిల్చుని ఆ దేవునికి నీ గురించి నీవు చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? నీవు పండుకొనుట, లేచుట, నువ్వు కూర్చుండుట సమస్తం కూడా ఎరిగినవాడు సర్వాంతరయామి ఎవరు? దేవుడు. నీ మనసుకు ఆలోచన రాకముందే నీవేం ఆలోచించబోతున్నావో కూడా నీ ఆలోచన పసిగట్టేవాడు దేవుడు. నీ అంతరంద్రియములను పరిశీలించేవాడు దేవుడు. నీ మనసును పరిశీలించేవాడు దేవుడు. నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఆయన దృష్టికి కనబడని స్పష్టమేది లేదు. అంటే నీ జీవితం అంతా ఆయన చూస్తున్నాడు. తెలీదా? నువ్వు ఎలాంటి వాడవో దేవునికి తెలీదా? అందులో నువ్వు ఎలాంటి వాడో సాటి సహోదరుని ముందు చెప్పుకుంటే బాగుండు, కానీ ఎవరి ముందు చెప్పుకుంటున్నాడు ఈ పరిసయ్యుడు? దేవుని ముందా? ప్రియులారా, దేవునితో మాట్లాడేట ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడడం. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నోటికొచ్చిందలా మాట్లాడతావా? ఒప్పుకుంటాడా? బయటకు గెట్అవుట్ అంటాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అతను ఎదురు నిలబడి నీకు నోటికొచ్చిందలా మాట్లాడతావా? నువ్వు మాట్లాడేదేదో సూటిగా ఒక మాటలో తేల్చేయాలి. అందుకే పెద్ద పెద్ద అధికారులకు లేఖలు రాసేటప్పుడు ఆ లేఖలో సబ్జెక్ట్ అని ఒక హెడ్డింగ్ ఉంటుందంటే,
ఎవరికి రాస్తున్నామో రాసిన కిందే సబ్జెక్ట్ అని ఉంటుంది. అంటే నువ్వు దేని గురించి ఈ ఉత్తరాన్ని రాస్తున్నావు, ఈ లేఖ రాస్తున్నావు, క్లియర్గా ఒక మాటలో మెన్షన్ చేయాలి. పలానా దాని కొరకు అర్జీ, పలానా సమస్య కొరకు అర్జీ. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక జిల్లాకు కలెక్టర్ ముందో నువ్వు ఎలా పడితే అలా మాట్లాడడానికి లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతావు. మరి సాక్షాత్తు ఈ ముల్లోకాలను కలిగించిన వాడు దేవుడు, ఆ దేవునితో మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా నోటికొచ్చింది అలా మాట్లాడతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ప్రియులారా. అందుకే చూడండి ఇంకా ఏమంటున్నాడు, నేను దొంగని కాదు, వ్యభిచారిని కాదు, ఈ సొంకరి లాంటి పాపిని అంతకంటే కాదు. వారానికి మరలా పైపెచ్చు, ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కాక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏంటి తనకి? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడట. ఆ తర్వాత సంపాదన అంతటిలో కూడా 10% ఇస్తున్నాడట. ఎంత? 10వ వంతు, 10%. ఏమంటే మనమన్నా ఇవ్వడం మానుకుంటామేమో కానీ ఆ పరిసయుడు ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాడంట క్రమం తప్పకుండా. ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ రైటా రాంగా? రైటే. కానీ దేవుడు ఎవరిని యాక్సెప్ట్ చేస్తున్నాడో చూడండి, చదవండి కిందకి. అయితే సొంకరి దూరముగా నిలుచుండి, కనీసం దేవాలయములోకి కూడా ఎంటర్ అవడం లేదు. దేవాలయం దగ్గర పడే కొంది తన అడుగులు తడబడుతున్నాయి. బాధపడిపోతున్నాడు, అయ్యో నేను పాపిని, ఆ దేవుని ఆలయంలోనికి నేను ప్రవేశించడానికి కూడా అర్హుడను కాను అనుకున్నాడేమో. దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. దేని వైపు అండి? ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి ధైర్యం కావాలా? ఎన్నిసార్లు చూస్తుంటాం మనం చెప్పండి? ఆకాశం వైపు అలా చూడగానే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ మనకు కనబడుతుంటాయి కదా. మరి ఆకాశం వైపు చూడడానికి ఎందుకు భయం, ఎందుకు ధైర్యం? అంటే ఆయన చూస్తుంది ఆకాశం వైపు దేనికోసమో తెలుసా? ఆ నక్షత్రాల కోసమో, సూర్యుడి కోసమో, చంద్రుడి కోసమో కాదు. ఈ ఆకాశం ఆవలనున్న పరలోకంలో దేవుని వైపు. అంటే కనీసం దేవుని వైపు చూడడానికి కూడా అర్హత లేదని బాధపడుతున్నాడండి. బాధపడుతూ రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే, ఎవరికంటే? పరిసయ్యుని కంటే ఈతడు అంటే ఎవరు? సుంకరి నీతిమంతుడని తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ఏమండి, ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ పరిసయ్యుడు చెప్పిన క్వాలిటీస్లో ఏమైనా అబద్ధం చెప్పాడా? లేదే, ఉన్న వాస్తవాలే చెప్పాడు. అందులో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏంటి? మరలా 2 మార్లు ఉపవాసం వారంలో, ఆ తర్వాత 10% ఖచ్చితంగా ఇస్తున్నాడు. అన్ని క్వాలిఫికేషన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. కానీ దేవుడు ఎందుకని అతన్ని నీతిమంతుడని తీర్చలేదు? ఈ సొంకరిని, పాపిని ఎందుకు నీతిమంతుడని తీర్చాడు అని అంటే, దేవుని దగ్గర తగ్గింపు స్వభావం. దేవుని దగ్గర తగ్గించుకున్నాడండి, తనను తాను తగ్గించుకున్నాడు. సొంకరి నేను పాపిని అని అన్నాడు. కానీ పరిసయ్యుడిలో ఉన్న బ్యాడ్ ఏమండి ఆ లక్షణం అదేంటంటే, ఆ బ్యాడ్ క్వాలిఫికేషన్ ఏంటంటే, నువ్వు ఎంత గొప్పవాడవో చెప్పుకోవడంలో తప్పులేదండి. కానీ నీ గొప్పతనం కోసం ఎదుటి వారిని తృణీకరిస్తున్నావు చూసావా, ఇది తప్పు. నీ సాటి సహోదరుని తృణీకరించకూడదు. ఇది ఇక్కడ పరిసయ్యుడు చేసిన ఆ బిగ్ మిస్టేక్ ప్రియులారా. అందుకే ఇప్పుడు పరిసయ్యుడు విశ్వాసం గొప్పదా, సొంకరి విశ్వాసం గొప్పదా? ఎవరి విశ్వాసం గొప్పదండి? ఎవరు నీతిమంతుడని తీర్చబడ్డారు? సొంకరి. చూసారా, పరిసయ్యుడి కంటే పరలోక రాజ్య ప్రవేశంలో ఎవరు ముందున్నారు? సొంకరి. ఇప్పుడు ఒక వేశ్య దగ్గరికి వద్దాం. యెహోషువ గ్రంథం, ఏమండి యెహోషువ గ్రంథం, ఏమండి ఇందాక మత్తయి సువార్త 21:31లో పరలోకానికి మీకంటే ముందు సొంకరులను, వేశ్యలను ప్రవేశించుదురని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడాడో చరిత్రలో ఒక సొంకరిని మనం చూసాం. ఇప్పుడు ఒక వేశ్యను కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చూడండి ప్రియులారా, టైం అయిపోతుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం.
నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరికోను చూడుడని వారితో చెప్పి. ప్రియులారా, సుమారుగా 430 సంవత్సరాల ఐగుప్తి బానిసత్వంలో మగ్గిపోయారు ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలను ఆ బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపించడానికి మోషే నాయకత్వం వహించాడు. ఆ తర్వాత మోషే తదనంతరం నాయకుడు యెహోషువ. మోషే తనను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపించే క్రమంలో మోషే గారి ద్వారా ఎన్నో సూచక్రియలు దేవుడు జరిగించాడు. ముందు బానిసత్వంలో నుంచి విడిపించడానికి ఎన్ని తెగుళ్ళు రప్పించాడు? సుమారుగా 10 తెగుళ్ళు. 10 తెగుళ్ళు కలిగించిన తరువాత అంతకంతకు ఫరో హృదయం కఠినపరచబడుతుంటే ఆ తర్వాత మొత్తానికి బానిసత్వంలో నుంచి బయటకు వచ్చారు. బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన వీరిని ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపించాలి. అయితే అరణ్య ప్రయాణ కాలం ఆల్మోస్ట్ పూర్తయిపోయిందండి. సుమారుగా 40 సంవత్సరాల అరణ్య కాలంలో ఆల్మోస్ట్ పూర్తయిపోయిన తరువాత ఇప్పుడు తీరా ఎరికో దగ్గరికి వచ్చారు. ఎరికో అంటే దేవుడు వారికి వాగ్దానము చేసిన కనాను దేశములో ఒక భాగమే ఎరికో. ఇప్పుడు ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలంటే, పట్టుకోవాలి అని అంటే యెహోషువ ఏం చేస్తున్నాడంటే 2 సీక్రెట్ ఏజెంట్స్ని ఆ దేశానికి పంపిస్తున్నాడు. వేగులవారు అని అంటే గూఢచారులు, మన భాషలో చెప్పుకోవాలంటే సీక్రెట్ ఏజెంట్స్, రా ఏజెంట్స్ అంటారు కదా, ఈ టైప్ అన్నమాట. 2 పంపించారు. ఈ 2 పంపించి ఆ దేశం ఎలా ఉంది, ప్రాకర్యాలు ఏంటి, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ ప్రాంత పరిస్థితులు ఏంటి, దీన్ని మనం ఆక్రమించుకోవాలంటే ఎలాంటి ప్రణాళిక కలిగి మనం ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఆలోచించి ఒక స్టెప్ వేయాలంటే ముందు ఆ ప్రదేశం లేదా ఆ ప్రాంతం లేదా ఆ దేశం యొక్క పరిస్థితులు, మనుషుల యొక్క పరిస్థితులు, ప్రాకర్యాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి ఏం చేశాడు అని అంటే 2 వేగుల వారిని పంపించాడు. ఇప్పుడు చూడండి, ఈ 2 వేగుల వారిని ఎక్కడ దిగారు ఏమంటే చదవండి. త్వరగా ముగిస్తాను, దయచేసి కొంచెం ఆలస్యమైన మన్నించండి, దీన్ని ముగిస్తాను నేను ఈరోజు. మీరు పోయి దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడడని వారితో చెప్పి షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబనొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. ఏమండి, వేగుల వారిని పంపించాడు, సీక్రెట్ ఏజెంట్స్ని పంపించారు. ఈరోజు మన దేశానికి గూఢచారులు ఎవరైనా వచ్చారనుకోండి, పరాయి దేశాల నుంచి మన ఆయుధాలను కానీ మన సైన్యాలను కానీ వీటి యొక్క లోటుపాట్లు, లొసుగులు ఇవన్నీ తెలుసుకోవడానికి వస్తున్న గూఢచారులు సహజంగా మన వార్తల్లో వినప్పుడు ఎక్కడ దిగుతూ ఉంటారండి? హోటల్స్లో దిగుతూ ఉంటారు. పెద్ద పెద్ద హోటల్స్లో దిగి ఆ హోటల్ని హైజాక్ చేయడము, లేకపోతే ఒక ఏరోప్లేన్ హైజాక్ చేయడము, లేకపోతే ఒక ట్రైన్ హైజాక్ చేయడము, లేదంటే బాంబులు పెట్టేసి దేశంలో అల్లకల్లోలం చేయడము చేస్తారు. అవునా? వీళ్ళంతా కూడా జనరల్గా ఎక్కడో హోటల్స్లో దిగుతాం మనం చూస్తుంటాం. కానీ వీళ్ళు ఎక్కడ దిగారు? బస చేయువాని ఇంటి దగ్గర దిగారా? పోనీ పూటకొళ్ళవాని ఇంటి దగ్గర దిగారా? ఎవరి దగ్గర దిగారు? వేశ్య ఇంటి దగ్గరికి ఎందుకు దిగాలి? ఏమండి, మనం అందరినీ చేర్చుకోం. మన ఇంటికి ఎవరైనా పరదేశులు వచ్చారనుకోండి, ముక్కు మొహం తెలియని వారు వచ్చారనుకోండి, అంత త్వరగా చేర్చుకుంటామా? చేర్చుకోరు. కానీ ముక్కు మొహం తెలియని వారిని కూడా అతి త్వరగా చేర్చుకునే గుణం ఎవరిది? వేశ్యలది. అందుకే వేశ్య దగ్గరికి వెళ్ళిపోయారు. ఓకే, తర్వాత అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీల యొద్ద నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజుకు వర్తమానం వచ్చెను. ఆ ఎరికో రాజ్యానికి ఉన్నటువంటి వేగుల వారు ఉంటారు కదా, ఆ దేశానికి సంబంధించి సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు కదా, వీళ్ళకి తెలిసిపోయిందట మొత్తానికి ఇశ్రాయేలీల రాజ్యం నుంచి 2 వేగులు వారు వచ్చారు. ఆ వేగులు వారు ఎక్కడ దిగారో కూడా వీళ్ళకి తెలిసిపోయింది. ఒక వేశ్య ఎంట దిగారట, ఆమె రాహాబు అనే వేశ్య. వెంటనే రాజు తన సైన్యాన్ని రాహాబు దగ్గరికి పంపించాడు. చదవండి. వారి దేశమంతటిని వేగు చుట్టుకు వచ్చుటని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా ఆ స్త్రీ ఆ 2 మనుష్యులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలకి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకొందురు అని చెప్పి తన మిద్ది మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టును. ఏంటండి ఈమెకి ఇంత అవసరం? ఈమెకి ఎందుకు ఇంత అవసరం? ఏమండి, వారి దేశస్తులా
కాదే. వారి బంధువులా? కాదే. తన రాజును కాదని, తన సైన్యాన్ని కాదని, తన దేశాన్ని కాదని, ఎవరో పరాయి దేశం నుంచి వచ్చిన ఇద్దరి వ్యక్తులకు, ముక్కు మొహం తెలియని ఇద్దరు వ్యక్తులను ఎందుకు దాచిపెట్టింది? ఎందుకు వారికి ప్రియారిటీ ఇచ్చింది? ఏమండి, మొత్తం చదవండి, ఆ తర్వాత నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, టైం అయిపోతుంది. జనుపు కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్ధాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఎట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసును, యోర్ధాను తీరమునున్న అమోరీయుల ఇద్దరి రాజులైన సీహోనుకును ఓగునుకును మీరేమి చేసితురు అనగా, మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఏమండి, ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. రాహాబ్ అనే ఒక వేశ్య ఈ ఇద్దరి వేగుల వారిని ఇంటి మీద జనుపు కట్టెలో దాచిపెట్టింది. ఏమండి, ఫర్ ఎగ్జాంపుల్, రాజులు సైన్యాన్ని పంపించాడు, సైన్యం వచ్చింది, లేదా అతని తరపున ఒక ఇద్దరో ముగ్గురో భటులో ఎవరో వచ్చారు. వచ్చిన ఆ మనుషులు, నువ్వు ఒక వేశ్యవు, నీ మాట మేమెందుకు నమ్మాలి, మీ ఇల్లును మేము సోదా చేయాలి అని ఇంటి మొత్తాన్ని సోదా చేసి ఇంటి మీద మిద్దె మీద ఉన్న వీళ్ళిద్దరిని పట్టుకున్నారనుకోండి, ముందు తెగేది ఎవరి తల? ఏమండి, వాళ్ళిద్దరిని పక్కన పెడితే ముందు ఈ రాహాబ్ అనే వేశ్య తల తెగుతుంది. ఎందుకంటే నేరం చెయ్యడం ఎంత నేరమో ఆ నేరానికి సహకరించడం కూడా అంతే నేరం. నీవు మన దేశాన్ని కాదని, నా ఆధిపత్యాన్ని కాదని, రాజుగా నన్ను విసర్జించి, నా సైన్యాన్ని విసర్జించి, ఎవడో పరాయి దేశపు వారికి నువ్వు సహకరిస్తున్నావు అనంటే ముందు నిన్నేం చేయాలి నేనని రాజు వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ముందు ఎవరిని చంపుతాడు? రాహాబ్ అనే వేశ్య తల తెగుతుంది. ప్రియులారా, అంటే ప్రాణాలకు తెగించిందా ఈ వేశ్య? ప్రాణాలకు తెగించి ఎందుకు కాపాడాలనుకుంటుంది? ఏమండి, మన ఇంటికి ఎవరైనా ఇద్దరు వచ్చారు, ఎవరో ఒక ఇద్దరు నక్సలైట్లు వచ్చారండి. ఇద్దరు నక్సలైట్లు వచ్చారన్న సంగతి పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిసిపోయింది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మనల్ని ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ కోసం మీ ప్రాణాలు పోగొట్టుకుంటారా, మిద్ది మీద ఉన్నారని చూపిస్తారా? చెప్పండి. మిద్ది మీద ఉన్నారు బాబు, మాకెందుకు వచ్చిన తలపోటు, లేనిపోయిన గొడవ ఇదంతా మాకెందుకు, మేము బ్రతికుంటే చాలు. ఏదో సామెత కూడా ఉంటుంది కదా, బ్రతికుంటే బలిసాక అమ్ముకొని బ్రతకొచ్చట. ఇవన్నీ నాకెందుకు వచ్చిన గొడవ, అక్కడ ఉన్నారు పట్టుకొని వెళ్ళిపోండి అని అప్పగించేస్తాం. కానీ రాహాబ్ అనే వేశ్య ప్రాణాలకు తెగించి ఎందుకు వీళ్ళిద్దరిని కాపాడింది అనంటే ఆమెకు ఒక విషయం తెలిసింది. ఏంటా విషయం అనంటే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు, యెహోవా ఈ దేశమును వారికి ఇస్తానన్న సంగతి ఈమెకి ఎలా తెలుసు? ఈమెన ఇశ్రాయేలీయురాలా? ఇశ్రాయేలీయురాలు కాదు కదా, కనానీయురాలు, అన్యురాలు. ఈ అన్యురాలకు ఎలా తెలిసింది? వింది, ఎక్కడో ఎవరో చెప్పారు, వింది. ఏం వింది? ఇదిగో ఈ కనాను ప్రాంతాన్ని దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు, వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోబోతున్నారు, వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నీళ్లు గోడలుగా అటు ఇటు నిలబెట్టి ఆరిన నేల మీద వారిని నడిపించాడు, అంత గొప్పవాడు ఆ దేవుడని మాకు తెలియగానే మా గుండెలు అవిసిపోయాయని రాసింది చూడండి. మా గుండెలు అవిసిపోయాయి. అంతేకాదు, యోర్ధాను నది తీరానున్నారు ఇద్దరు రాజులు ఉన్నారే, వాళ్ళిద్దరికీ ఏం చేశాడో కూడా మీ దేవుడు మాకు తెలుసు అంటూ ఒక మాట అంటుంది చూడండి ప్రియులారా. అండ్ 11వ వచనం చివరి మాట, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఏమండి, ఆమె దేవుడా? ఆమె అన్యురాలు కదా, ఆమెకంటూ ఒక విశ్వాసం ఉంది కదా, ఆమె ఒక దేవుణ్ణి నమ్ముతుంది కదా. కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరో పరాయి వారి దేవుణ్ణి దేవుడిగా అంగీకరిస్తుందంటే ఎంత గొప్పదండి ఈ విశ్వాసం. వారిని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు సైతం తెగించింది. అంతేకాదు, కింద కంటిన్యూషన్ మీరు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ అంటుంది, ఇవన్నీ మాకు తెలుసు, అయితే మీరు ఈ పట్టణాన్ని ఆక్రమించుకునేటప్పుడు నన్ను, నా అక్క చెల్లెండ్రును, నా అన్నదమ్ములను, నా బంధువులను, మమ్మల్ని అందరినీ కూడా దయచేసి, నేను మీకు ఉపకారం చేశాను కదా, ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కాపాడాను కదా,
నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, నన్ను కూడా కాపాడండి. అంటే కుటుంబాన్ని కాపాడుకోవాలి, బంధువర్గాలను కాపాడుకోవాలి, వాళ్ళందరినీ రక్షించుకోవాలనే తపన ఎవరిది? రాహాబు అనే వేశ్య అందరినీ కాపాడుకోవాలనుకుంటుందండి. ఏమండి, ఇది జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. చివరిగా ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఇది జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఈమె విశ్వాసం గొప్పదా, ఇశ్రాయేలీల విశ్వాసం గొప్పదా? ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో ఉన్నారు కదా. సుమారుగా ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల అరణ్యంలో వారు చూసినవి మర్చిపోయే సంగతులేనా? అసలు మన కళ్ళ ముందు ఒక సముద్రం పాయలై మధ్యలో ఆరిన నేల మీద మనం నడుచుకుంటూ వెళితే మనం చచ్చిపోయేంత వరకు మర్చిపోతామండి? జీవితాంతం చెప్పుకుంటాం. అంటే దాన్ని అనుభవించావు. దాన్ని అనుభవించిన ఇశ్రాయేలీలు సముద్రాన్ని దాటారో లేదో. ఏమంటే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని వీళ్ళు దాటుతారు. ఆ తర్వాత 32వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటే అలా అరణ్య ప్రయాణంలో ముందుకు వచ్చిన తర్వాత మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోతాడు. సీనాయి పర్వతం మీదకు వెళ్ళిన తర్వాత 40 రోజులు కిందకి రాడండి. ఎన్ని రోజులు? 40 రోజులు. పట్టుమని ఎన్ని రోజులు కనపడలేదు వీళ్ళకి? 40 రోజులు కనపడకపోయేసరికి వీళ్ళు ఏం చేశారు తెలుసా? 32వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. వీళ్ళంతా అహరోను దగ్గరికి వెళ్ళిపోయి తమ చెవులు తీసిచ్చారంట, ముక్కు పొడకలు తీసిచ్చారట, అన్ని బంగారపు వస్తువులన్నీ తీసి అహరోను చేతిలో పెట్టి మా కోసం ఒక విగ్రహాన్ని చేయమన్నాడట. అహరోను ఏం చేశాడు? దూడను చేశాడు. ఈ దూడ చేయగానే ఈ దూడను ముందు పెట్టుకుని వీళ్ళేం పాట పాడుతున్నారు తెలుసా దరిద్రులు? మిమ్మల్ని ఇదిగో ఇశ్రాయేలు మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు ఇదే అనిరి. ఎంత పచ్చి అబద్ధం అండి. ఆ దూడ ఇశ్రాయేలు బానిసత్వం నుంచి విడిపించింది. ఆ దూడ ఐగుప్తు దేశంలో సుమారుగా 10 తెగుళ్ళు తెచ్చింది ఆ దూడ. అక్కడి నుంచి బానిసత్వంలో నుంచి విడిపించిన తరువాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఆ దూడ. ఆ తర్వాత వీళ్ళ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో నడిపిస్తున్నప్పుడు ఏమండి ఎలా చూసుకున్నాడు? కంటికి రెప్పలా చూశాడండి దేవుడు. కనీసం 40 సంవత్సరాలు నడిస్తే వాళ్ళ చెప్పులు అరగలేదంటే, వాళ్ళు బట్టలు మాయలేదంటే ఎంత సున్నితంగా చూసుకున్నాడండి మహానుభావుడు. ఏది మీ కాలి జతనున్న చెప్పులు వేసుకుని 40 సంవత్సరాలు నడవండి, వస్తాయా? పట్టుమని 4 నెలలు రావు చెప్పులు. 40 ఏళ్ళు తిరిగిన చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు అని అంటే ఎంత సున్నితంగా చూసుకున్నాడు. ఆఖరికి వాళ్ళు ఏడుస్తుంటే మాంసం కోసం ఆకాశం నుంచి పూరెడు పుట్టలను కురిపించాడు. ఏమిటి ఆఖరికి దేవదూతలు తినే మన్నాని కూడా తినిపించాడండి. ఇన్ని అనుభవించిన వీళ్ళు మర్చిపోవచ్చా దేవుణ్ణి? దేవుణ్ణి మర్చిపోవచ్చా? ఏమనాలి చెప్పండి? మాటి మాటికి విగ్రహాల వైపు తిరిగిపోయారు. అండ్ పిచ్చ కోపం వచ్చిందండి మోషే గారికి. రాతి పలకలతో పగలగొట్టేశాడు ఆ విగ్రహాన్ని. ఎన్ని రోజులు కనబడలేదు? 40 రోజులు. 40 రోజులకే ఓర్చుకోలేకపోయావే, జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయావే. 40 రోజులకు మర్చిపోయిన ఈ ఇశ్రాయేలీల విశ్వాసం గొప్పదా? 40 ఏళ్ల క్రితం విన్న సంగతిని మర్చిపోకుండా ఆ సంగతికి కట్టుబడి ఆ దేవుణ్ణి అంతగా ఆరాధిస్తున్న ఈ రాహాబ్ అనే వేశ్య విశ్వాసం గొప్పదా? ఎవరి విశ్వాసం గొప్ప చెప్పండి? ఇప్పుడు ఇశ్రాయేలీలు పరలోక రాజ్య ప్రవేశానికి ముందుంటారా? రాహాబ్ అనే వేషం ఉంటుందా? రాహాబ్ అనే వేషం ఉంది. అందుకే మన ఏమంటే విశ్వాసుల వీరుల జాబితా రాయించేటప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరికి ఒక మాట చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో తన గురించి రాయిస్తాడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చూడాలి మీరు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి, దేనిని బట్టి? విశ్వాసమును బట్టి రాహాబ్ అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయేను. ఏమండి? విశ్వాస వీరుల జాబితాలో ఎవరిని చేర్చాడు? రాహాబ్ అనే వేశ్యని. ఎంత గొప్పదండి ఆ విశ్వాసం. విశ్వాసమే కాదు, తన తోటినున్న బంధువర్గాలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, తన కుటుంబాన్ని రక్షించుకోవాలని తపన ఎవరిది? రాహాబ్ అనే వేశ్య. కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈరోజు మనకుందండి. క్రైస్తవులుగా మన కుటుంబాన్ని కాపాడుకోవాలనే తపన మనలో ఉందా? కుటుంబముగా, భర్తగా, భార్యగా, పిల్లలుగా, కుటుంబముగా దేవుని సన్నిధికి వచ్చుకొని ఎంతమంది కూర్చుంటున్నారు? ఎన్ని కుటుంబాలు కూర్చుంటున్నాయి? భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు.
అంటే కనీసం నీ కుటుంబ వారిని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పాతాళం నుండి తప్పించుకోవాలన్న జ్ఞానం కూడా నేటి క్రైస్తవులకు లేదండి, తపన లేదండి. బంధువులని ఒక పెళ్ళో ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది అనుకోండి, బంధువులందరినీ పిలుస్తావా? పిలుస్తాం. ఇంతకీ ఏది నిజమైన శుభకార్యం? నువ్వు ఇంట్లో చేసేది నిజమైన శుభకార్యమా? దేవుని కోసం ఒక సభ శుభకార్యమా? దేవుని కోసం ఒక సువార్త కూడిక, ఒక సభ, ఇవి శుభకార్యాలు. దీనికి బంధువులు పిలుచుకుంటామండి? నిజంగా ఈరోజు రవణయ్య గారు వారి కుటుంబ పక్షమున తాను రావడం మాత్రమే కాకుండా తన బంధువులను కూడా పిలుచుకున్నాడు అని అంటే నిజంగా చాలా గ్రేట్ అండి. అలా ఉండాలి కుటుంబాలన్నీ కూడా. కుటుంబాలన్నీ కూడా అలా ఉండాలి. మన బంధువులను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. పిల్లరా, వారి విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. ఇప్పుడు చెప్పండి, 40 సంవత్సరాలు అరణ్యములో దేవుని చేత అద్భుతాలు సూచక్రియలన్నీ కల్లారా చూసిన ఇశ్రాయేలీల విశ్వాసం గొప్పదా? ఎక్కడో కేవలం విందండి. చూసిందా ఏమేమన్నా? కళ్ళతో చూసిందా? లేదు, కేవలం వింది. విన్నదాన్ని బట్టి అంత విశ్వాసంగా స్ట్రాంగ్గా ఉంది అని అంటే వీళ్ళిద్దరిలో ఎవరి విశ్వాసం గొప్పది? వీళ్ళిద్దరిలో పరలోక రాజ్య ప్రవేశానికి ఎవరు ముందుంటారు? పరిసయుడు, సుంకరి, వీళ్ళిద్దరి ప్రార్థనలో ఎవరు దేవుడు నీతిమంతుడని తీర్పు తీర్చాడు? సుంకరిని. అంటే వీరిద్దరితో పోల్చుకుంటే వీరిద్దరిలో ఎవరు పరలోక రాజ్య ప్రవేశానికి ముందున్నారు? సుంకరి. ప్రియులారా, మనము కూడా దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకుని సాటి సహోదరులను తృణీకరించకుండా వారికి ఇచ్చే గౌరవాన్ని వారికి ఇస్తూ ప్రేమ కలిగి, ప్రియులారా, మరి నిన్ను, నీ కుటుంబం, నీ బంధువులను, నీ బంధువర్గాన్ని కాపాడుకోవాలనే తపన మనలో ఉండాలి. అప్పుడు మన విశ్వాసం కూడా గొప్పదవుతుంది. కేవలం వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే మన విశ్వాసం వాళ్ళ విశ్వాసం కంటే తక్కువ. పిల్లరా, మరి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, తండ్రి, మరి కొన్ని నిమిషాలు మీ మాటలు మీ పిల్లలకు అందించాను. చెప్పబడిన వాక్యం నిష్ప్రయోజనం కాకుండా నిజంగా మీ కుమారుని నోట మాకు వినిపించిన మాట, మీకంటే ముందు సుంకరులు, వేశ్యలు పరలోక రాజ్యంలో ప్రవేశించుదురని చెప్పిన మాటను తండ్రి మేము అర్థం చేసుకోగలిగాం. విశ్వాసములో పోల్చుకుంటే వారికంటే మేము చాలా తక్కువ స్థాయిలో ఉన్నాము తండ్రి. మా ఎడల దయ చూపించండి, మమ్మల్ని క్షమించండి, మా సంఘమును కాపాడండి తండ్రి. విశ్వాస విషయంలో ఒక రాహాబు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉందో తండ్రి, మేము కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి తండ్రి. ఒక సుంకరి ఎలా ప్రార్థించాడో అలాంటి ప్రార్థనలు మాకు అలవాటు కావాలి తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. సంఘముగా కూడుకుంటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో వారిని దీవించండి తండ్రి. మరి ఈ దినాన మరి చక్కగా తన బంధువులను, సంఘమును పిలిచి తండ్రి, తన గృహము తరపున, తన కుటుంబము తరపున ఈ గృహ కూడికను ఏర్పాటు చేసిన రవణయ్య గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో వారిని దీవించండి. వారి గర్భవాసమును మీరు తీసుకొచ్చిన 2 కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో వారిని దీవించండి. అలానే తండ్రి, మరి మా ప్రియమైన సహోదరి షారున్, తన గర్భవాసమున మీరు తీసుకొచ్చిన కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో వాడిని కూడా దీవించండి తండ్రి. మనుషుల దయందును, మీ దయందును, వయసు యందును, జ్ఞానమందును మీ కుమారుడు వర్ధిల్లునట్లు దయ చూపించమని వేడుకుంటూ తండ్రి, తలలో ఉంచిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా సహోదరులు ఇర్మి అన్నయ్య గారిని, ఎలీష్ అన్నయ్య గారిని, తండ్రి గంగాధర్ గారిని, పెద్దలుగా ఉండి సంఘాన్ని నడిపిస్తున్న తండ్రి, మరి నాయకులుగా పెద్దలుగా ఉంటున్న మీ 4 పిల్లలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో వారిని దీవించండి. లెక్చరర్స్గా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయురారోగ్యాలతో వారిని దీవించండి. వారికి ఉన్న ఇబ్బందులు, సమస్యలు ఏమై ఉన్నాయో మాకైతే తెలియదు తండ్రి. సర్వం ఎరిగిన వారవుగా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారి ఇబ్బందుల్లో నుండి, సమస్యల్లో నుండి వారు బయటపడుటకు సరైన మార్గమును వారి ఎదుట ఉంచమని, సరైన ఆలోచనను వారి ఎదుట ఉంచమని అర్థిస్తూ, యాచిస్తూ మరలా తిరుగు ప్రయాణమై విడుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా ప్రయాణాలలో తోడై ఉండండి. క్షేమముగా మా గృహములను మేము చేరినట్లు దయ చూపించమని వేడుకుంటూ తండ్రి, నాకు ముందుగా వాక్యాన్ని అందించిన నా ప్రియమైన సహోదరుడు తండ్రి, మరి ఆనందన్నయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సుదూర ప్రాంతంలో ఉంటూ తండ్రి, జీవనోపాధి నిమిత్తమై వెళ్ళి మరలా తిరిగి క్షేమంగా మా మధ్యకు మీరు చేర్చిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. తనని, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తన కుటుంబ పరిస్థితులు మెరుగుపడినట్లు, ఆర్థిక సమస్యల నుండి బయటపడినట్లు నీ కుమారుని ఎడల దయ చూపించమని అర్థిస్తూ తండ్రి,
ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ తండ్రి, మరి స్త్రీలుగా ఉన్నప్పటికీ రాజంపల్లి పరిసర ప్రాంతాల నుండి వస్తున్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి, మరి వారికి మీ ఎడలో ఉన్న విశ్వాసం గొప్పది, జ్ఞాపకం చేసుకోండి. ఈ విశ్వాసాన్ని అంతము వరకు అలానే కొనసాగించుటకు వారి ఎడల మీ దయను మీ కృపను ఉంచమని అర్థిస్తూ యాచిస్తూ ఆయురారోగ్యాలతో వారిని దీవించమని వేడుకుంటూ మా ఈ చిన్ని మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ప్రియులారా, ఇప్పటి వరకు ఈ భూమి మీద మనం జీవిస్తున్నటువంటి జీవితం శాశ్వతమైనది కాదు అని, మనం ఎప్పటికైనా సరే తిరిగి మనం వచ్చిన పరలోకానికే చేరాలని, అలా చేరాలి అని అంటే ఈ భూమి మీద ఉన్న మనకున్నటువంటి అధికారము, డబ్బు ఏవి సహాయపడవని, అలాగే దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని, దేవుని ఎదుట తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని, అలాగే దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసము భయభక్తుల ద్వారానే పరలోక రాజ్యము సాధ్యము అని సుంకరి రాహేబు సందర్భాలను గురించి తెలియజేస్తూ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి మన పెద్దలు దైవజనులు కింగ్ మహేష్ గారికి సంఘమంతటి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ కూడా మరి ఒక్కసారి మీ హర్షాతిరేకాలను తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రవణయ్య వాళ్ళని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మా కుటుంబ పక్షాన ఏర్పాటు చేసినటువంటి ఈ గృహ కూడికకు వచ్చినటువంటి వేదికను అలంకరించిన దైవ సేవకులకి, అదేవిధంగా కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా శుభములు, వందనములు తెలియజేస్తున్నానండి. ఈ గృహ కూడికను ఏర్పాటు చేయటంలో ముఖ్య ఉద్దేశం ఒకటే, మనమంతా దేవుని పనిలో ఉండాలి. కుటుంబాలుగా దేవునితో మనం ఎప్పుడు అనుబంధం కలిగి ఉంటే మనకు వేరే ఆలోచనలు రావండి. ఎప్పుడు దేవుని పని గురించినటువంటి ఆలోచన వస్తుంది. ఈరోజు నా దగ్గర డబ్బులు ఎక్కువ, నేను ఈ సభ పెట్టలేదండి, ఈ యొక్క గృహ కూడికను ఏర్పాటు చేయలేదండి. కారణం ఏంటంటే బలహీనపడుతున్నటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి, మనం విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి, అంతవరకు మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అదే నా ధ్యేయం. ఇంకొకటి, చక్కగా మొదటి సందేశాన్ని అందించినటువంటి ఆనందన్న గారికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తమ్ముడు కూడా మంచి సందేశాన్ని, మరి మన ఆత్మీయ జీవితాన్ని మేలుకొల్పేటటువంటి మాటలు వినిపించినటువంటి తమ్ముడికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం చివరిగా మరి మంచి ఆత్మీయమైనటువంటి మాటలను మనం అందరం వినగలిగాం. మధ్యాహ్నం కూడా నేను చెప్పాను, మన జీవితాలు ఎప్పుడు